హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేను మా తమ్ముడు వాళ్ళ టమాటా చేనులో ఉన్నాను. ఇప్పుడు మా మరదలు ఎలా కష్టం చేశారో, ఈ నారు ఎలా పెట్టారో, కవర్లు ఎలా పెట్టారో వాళ్ళు వాటి గురించి, ఈ ధనియాలు, ఈ మేతి కూర, వీటన్ని గురించి మా మరదలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వివరించి చెప్తుంది. ఒకసారి వినండి ఎలా చెప్తుందో వ్యవసాయదారుల కష్టం అనేది. ఓకే వినోదా, ఒకసారి చెప్పమ్మా. అమ్మా మేడం మేము గింజలు తెచ్చుకోవాలి. గింజలు తెచ్చినాక ఉత్తగా ఇట్లా అలికిన మొలవై మొలవకపోతే ఇట్లా మంచిగా నాగల సాలు దున్నినట్టు దున్ని మనం ఎళ్ళతోనైనా పుల్ల పట్టుకొని అయినా కట్టె పట్టుకొని అయినా దున్ని గింజలు వేయాలి. గింజలు ఇట్లా సాల్ పొంటి ఇట్లా వేసుకుంటూ ఒకటి వేసుకుంటూ పోవాలి. పోయినాక గింజలు ఒకటి మొలతా అంటే మంచిగా లావుగా వస్తుంది, నారు మంచిగా ఉంటది. ఆ నారు పెట్టడం కూడా చెట్టు కూడా పెంపకం తొందరగా అవుతుంది. తొందరగా అయినాక మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపించినాక ఎందుకంటే మనకు చెట్టుకి చుట్టా అంటే సంతోషం అనిపిస్తుంది. చెట్లకు మందేసిన, పురుగు మందు కొట్టిన, కాపు వచ్చిన, పూత వచ్చిన దక్కటట్టు మందులు కొట్టియాలి. కొట్టితేనే మంచిగా ఉంటుంది. చేసిన కష్టం మరి మందులు కొట్టకపోతే మనం కూడా వేస్ట్ అయిపోతుంది మన కష్టం. అవును, వృధా అయిపోతుంది. ఇక ఇన్ని రోజులు చేసిన కష్టము మన ఫలితం కాకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగా ఈ కష్టం చేస్తున్నాం. కానీ అది రేట్ అయితే మనం చెప్పలేము. దేవుని దయ వల్ల అది కలిసి వస్తే కలిసి వస్తుంది కావచ్చు, కలిసి రాకపోతే దేవునికి ఎక్కాలి. ఇప్పటి వరకు కష్టం చేసేది తెస్తాం, ఫలితం అన్నది దేవునికి ఎక్కాలి. అవును, ఇప్పటి వరకు అయితే ఈ కష్టం చేస్తున్నాము. చేసినాక ఇందులో ఏమేమి పంటలు వేశారు? ఇందులో కాకరకాయ, బెండకాయ, బీరకాయ, సోరకాయ, కీరదోస, కూరదోస, బుడమ్మకాయ ఇవన్నీ వేసాం. కాకరకాయ ఇవన్నీ వేసాం మేడం. స్వీట్ కనకాంకులు, చాలా గ్రేట్ అమ్మా మీరైతే. ఇవన్నీ వేసాం. ఇక ఫలితం అవుతుంది కావచ్చు అనుకుంటున్నాం. ఫలితం అవుతుందో కాదో దేవునికి ఎరకాలి, మనకి తెలియదు. అవును, మీరు చేసే కష్టం అయితే చేస్తున్నాం. అవును. ఇంకా ఇప్పుడు టమాటాలు అయితే ఇప్పుడు కాతకు వచ్చినాయి. కాపుకి వచ్చింది, కాపుకైతే వచ్చింది. కానీ ఒక కాపు అయినా మనకు ఈ రేట్లలో అందుతుందా లేదా? అందుతుంది. ఒక్కొక్క కాయ కొంచెం దూరగా పళ్ళు అవుతాయి కదా. అవునవును, ఆ టెన్షన్ మీదనే ఉన్నాం. కానీ ఒక్క కాపు అయినా అందుతేనే మాకు ఫలితం ఉంటుంది. అవును, ఒక్క కాపు అందక ఇప్పుడు రైతుకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా రైతే రాజు అంటారు కదా. లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతు రాజే అంటారు. కానీ వెనకట అది ఎట్లా పోయిందో అది పెద్దల సమస్య తెలియదులే. ఇప్పటి వరకు మనకు తెలియదు. కానీ చూసిన ఇప్పుడు మనకు తెలిసిన కాబట్టి మనం పుట్టిన కాడ నుంచి మనకు తెలుస్తుంది కదా. అవును, రైతు ఎక్కడ రాజు అయితే లేడు, ఇక్కడ చూస్తలేము మనం. అవును, అందుకనే మేము కూడా కొంచెం ఇక టెన్షన్ లో ఉన్నాం మేడం. ఏం కాదు, మీ పంట మీ చేతికి మంచిగా వస్తుంది, ధరలు కూడా మంచిగా ఉంటాయి, మీకు అధిక దిగుబడి కూడా వస్తుంది. సరే మేడం, మాకు పంటలు కలిసి రావాలి మంచిగా. మాకు కలిసి వచ్చినా కానీ మేము అయితే ఈ దేవునికి గుర్తుకు చేస్తూ ఉంటాం. అవునవును, అవును, కష్టం చేసినప్పుడు కంపల్సరీ అన్నీ గుర్తొస్తుంటాయి. ఇది వచ్చేసి మెంతి కూర అండి. ఇది వచ్చి మొత్తం కొత్తిమీర 9 రోజులలో మొలుస్తుంది కదా. ఇదేమో 4 రోజులలో మొలుస్తుంది మెంతి కూర, ఇదేమో 9 రోజులలో మొలుస్తుంది. ఇంకా ఇది పైకి రాలేదు, ఇప్పుడు కూడా కొంచెం వస్తుంది ఒకటొకటి అక్కడక్కడ. నేను మొత్తం పైకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను మీకైతే. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. ఓకే బాయ్ అండి. నేనైతే ఈరోజు మంచి హ్యాపీగా ఫుల్ వీడియో అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను నేను కూడా, మా మరదలతో పాటు నేను. ఓకే బాయ్.